సంధ్య ఒక్క నిమిషం ఆగండి సంధ్య, ప్లీజ్ ఈ లెటర్ తీసుకోండి సంధ్య. ప్లీజ్ మీరు ఎప్పుడు ఇలాగ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆగి నేను చెప్పేది వింటే నా మనసు మీకు ఎప్పుడు అర్థమైండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి లెటర్ తీసుకోండి. నేనేంటో నా మనసు ఏంటో అర్థం చేసుకోండి సంధ్య. ప్లీజ్ సంధ్య. సంధ్య గణేష్ ని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. డాక్టర్ చంద్రశేఖర్. డాక్టర్ అదృష్టవంతుడివి. పేషెంట్ పేరుతో మొగుడి ముందే పెళ్ళాం చేయి పట్టుకోవచ్చు. అది వైద్యం. అవునయ్యా, డాక్టర్ పట్టుకుంటే వైద్యం, పోలీసులు పట్టుకుంటే రేపు. ఇంతకి విషయం ఏంటో చెప్పు. మీరు మా అబ్బాయి గణేష్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ గంట క్రితం రాధాకృష్ణ కాలేజ్ గేట్ ముందు గణేష్ అనే కుర్రాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎందుకయ్యా అది గట్టిగా అరుస్తున్నావు? నాకేం చూడనుకున్నావా? నేను ఎవరిని అరెస్ట్ చేసి తీసుకురాలేదు. చేశారు. ఇతను చూశాడు. అవును, కళ్ళారా చూశాను. నువ్వు చూసావా? ఏ కళ్ళతో చూసావరా? ఈ కళ్ళతోనా? కళ్ళు పీకేస్తావు. ప్లీజ్, ఏమిటి దౌర్జన్యం? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? అరెస్ట్ చేయలేదని వినబడలే? పోరా బయటికి, గెట్ అవుట్. లాయర్ తో రావాలా? లాయర్ తో కాకపోతే జడ్జితో రా. ఏంటట? సార్, ఏసీపీ గారు వచ్చారు. రాని వస్తే ఏంటి? ఆయన టోపీ మీద కొమ్ములు మొలిచాయా? ఆయన ఐపీఎస్ అయితే నా దగ్గర సర్వీస్ ఉంది. హలో డాక్టర్, ఏంటి ఎలా వచ్చారు? ఏదైనా కేసా? గణేష్ ని అరెస్ట్ చేశారు. గణేష్ నా? అవును, అడిగితే లేదని చెప్తున్నారు. రండి చూద్దాం. వీళ్ళ అబ్బాయి గణేష్ ని అరెస్ట్ చేశారంట. ఎక్కడ ఉంచారు? అక్కడ చూస్తాయేమిటయ్యా? అడిగిన దానికి సమాధానం చెప్పు. లోపల ఉన్నారు సార్. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్ఐ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? లేదు సార్, అది మన ఏరియా కాదు సార్. మన ఏరియా కాదా? రిలీజ్ చేయి. నీకే చెప్పేది, వెళ్ళి రిలీజ్ చేయి. బాబు, మీ నాన్నగారు వచ్చారు. అమ్మో, లవ్ లెటర్ కేసుకి వార్నింగ్ చదలేక క్రిమినల్ కొట్టారు. కొడతావా?
దిస్ ఇస్ టూ మచ్. వాడు అల్లరి చేసింది నా కూతుర్ని. అందుకని కచ్చ కట్టి గుడ్డిని మొదలు పోతావా? ఇతనికి ఏమైనా ఈ స్టూడెంట్స్ వచ్చి అలర్ట్ చేస్తే మన డిపార్ట్మెంట్ పరువేం కావాలి? ఒకసారి చెప్పు, ఆ? నువ్వు చేసింది పెద్ద తప్పు, క్షమాపణ చెప్పు. నేను క్షమాపణ చెప్పాలా? నా వెంట్రీ కూడా క్షమాపణ చెప్పదు. ఏం చేస్తావు? యాక్షన్ తీసుకుంటావా? సస్పెండ్ చేస్తావా? చెయ్యి. హలో ఏసీపీ గారు, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. తొందరపడి దాదాపాలకి అవార్డు శివాజీ గారికి ఇచ్చారు, మీకు ఇవ్వాల్సింది. అవును, ఆ డాక్టర్ని వెనకేసుకొని వస్తున్నావు. అబార్షన్ ఏమైనా చేయించావా? చిచ్చి, నువ్వు ఇక మారవు. మీరు ఇంకా ఎందుకున్నారు ఇక్కడ? తీసుకొని పో 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 పో. నేను ఎవరికి చెప్పులే. వాసుదేవరావు, కత్తి పట్టుకుని ఇచ్చి మా వాడికి ఏమైనా అయ్యిందో. నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఏం చేయలేదు. తప్పుకోండి. సారీ డాక్టర్, అతను ఎప్పుడు అంతే. అందుకే సర్వీస్ ఉన్నా ప్రమోషన్ లేకుండా అలా ఉండిపోయాడు. మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఇక మీదట ఎలాంటి పనులు చేయొద్దని చెప్పండి. అందరికీ సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజు వస్తే వీడికి 4 సంవత్సరాలకు ఒక్కసారి పుట్టినరోజు వస్తుంది. 4 సంవత్సరాల పుట్టినరోజు వేడుకని కలిపి ఒకేసారి సెలబ్రేట్ చేయాలి. ఎంజాయ్ చేయాలి. ఎస్, ఎంజాయ్ చేయాలి గణేష్. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సెలబ్రేట్ గణేష్, లెట్స్ సెలబ్రేట్. హ్యాపీ బర్త్డే టు గణేష్. హ్యాపీ బర్త్డే టు మై సన్. Happy birthday to Ganesh! Happy birthday to the greatest son in the world! Happy birthday to my son! I love you, Daddy. I love you. I love you, Daddy. Hey, I love you. take it. Ganesh! No, 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 no. Cake, cut it. Ganesh, cut the cake. Cut the cake. Cut it. Happy birthday to you. Happy birthday to you. నొప్పిగా ఉందా? అబ్బే లేదు డాడీ. నాకు నొప్పిగా ఉందిరా. ఇంగ్లీష్ మాత్రం చేదుగా ఉంటాయి, నువ్వు ఏడుస్తావని నేను ఇంగ్లీష్ డాక్టర్ అయ్యుండి నీకు హోమియో మందులు వాడాడ్రా. అంత అపురూపంగా చూసుకున్న నా బిడ్డకి ఇన్ని చెప్పాలా? ఐఎమ్ సారీ. నో డాడీ. రే, భుజాల వరకు ఎదిగిన బిడ్డని ఫ్రెండ్లా చూడాలంటారు, కానీ నిన్ను నా భుజం మీదకి ఎత్తుకున్నప్పుడు నా ఫ్రెండ్ అయిపోయావు. ప్లీజ్ నో నో, వద్దు డాడీ. మై డియర్ ఫ్రెండ్, ప్రేమ అమృత లాంటిది. వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వలేదనుకో, అది విషంతో సమానం. మళ్ళీ ఆ ప్రేమను సాధించడానికి మరో జన్మెత్తాలి. ప్రేమ కోసం నువ్వు ఇంకో జన్మెత్తుతావా చెప్పు? ఎస్ డాడీ. ఇంకో జన్మంటూ ఎత్తితే ఆ జన్మలోనూ నువ్వు నా కొడుకునే పుట్టాలి. ఇంకో జన్మెట్రా, ఎన్ని జన్మలకైనా సరే నాకే కొడుక పుడతారని ప్రామిస్ చేయాలి. ప్రామిస్ డాడీ, ప్రామిస్. ప్రామిస్. లవ్ ఇస్ నాట్ హార్ట్ ఆఫ్ ది లైఫ్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ది లైఫ్. పెద్ద సలహాలు ఇస్తున్నాను అనుకోకు, నేను నీ ఫ్రెండ్ అనుకో. ఆ అనుకోవడం ఏంట్రా, ఫ్రెండే. ఇప్పుడు చెప్పు, అసలు అమ్మాయిని ఎలా ప్రేమించావు? మొదటిసారి ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? చెప్పరా?
4 సంవత్సరాల క్రితం నాకు జాండీస్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ అయి ఉండి కూడా ఎంతో విలువెల్లాడిపోయారు. నాకు జబ్బు తగ్గాలని దేవుడికి మొక్కుకున్నారు. ఆ రోజు గుడిలో మీరు మొక్కు తీరుస్తుండగా ఇంకా ఉన్నాయా? సంధ్య, సంధ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చదువుకోలేకపోతున్నానమ్మా. బొక్కు తీసినా కంప్యూటర్ ఆన్ చేసినా